ఫనీ, మా నాన్నమ్మ నిన్ను రోజూ తిడుతుంది కదా, కానీ రేపు నిన్నేమీ అనదు. ఎందుకు? ఎందుకంటే రేపు శుక్రవారం కదా. ప్రతి శుక్రవారం మా నాన్నమ్మ ఉదయం నుండి సాయంత్రం వరకు ఎవ్వరితోనూ మాట్లాడదు. ఎందుకు? మౌనవ్రతం ఫనీ. పొద్దున్నే గుడికెళ్తుంది, సాయంకాలం వరకు అక్కడే ఉంటుంది. కోనేట్లో స్నానం చేసి దేవుడి దర్శనం చేసుకొని అప్పుడు ఇంటికి తిరిగొస్తుంది. అలాగా? అవును ఫనీ, ఆవిడ ఉండదు కాబట్టి నిన్ను మా తోటకి తీసుకెళ్తాం. అయినా నువ్వు నాన్నమ్మని పట్టించుకోకు, ఎందుకంటే తను నన్ను మా అన్నయ్యని కూడా తిడుతుంది. నేను అస్సలు పట్టించుకోను. ఒకవేళ పెద్దవాళ్ళు తిట్టినా కొట్టినా మన మంచి కోసమేగా. నువ్వు మంచివాడివే ఫనీ. మా నాన్నమ్మ పైకలా ఉంటుంది కానీ తను మంచిదే. నేను ఇంకెక్కువ రోజులు తిట్టదులే. నీ మంచితనం గురించి తెలుసుకుంటుందిగా, సరేనా? అదిగో ఆ కనిపించేదంతా మాతోటే. దాంట్లో మామిడి పళ్ళు బాగా కాస్తాయి. మనం ఇంటికి వెళ్ళేటప్పుడు అన్నీ తీసుకెళ్దాం. పోనీ. వర్షాలు బాగా పడితే చెరువు కట్ట గట్టిగా ఉండడానికి మరమ్మతులు చేయించాలి. ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పు. సరే. రారా గోపాల్. నేను ఊరు వెళ్ళొచ్చేలోగా చాలా జరిగిపోయాయని విన్నాను. అవునరా, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదురా గోపాల్. తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే దాసు నాకు మరో జన్మనిచ్చాడు. ప్రజల దేవుణ్ణి కాపాడి తను దేవుడయ్యాడని అందరూ అనుకుంటుంటే విన్నాను. ఇప్పటికైనా నువ్వు జాగ్రత్త పడుతున్నావా? ఏ విషయంలోరా? నాగినీడితో ప్రమాదం తప్పిపోయిందనుకుంటున్నావా? వాడు జైల్లో ఉన్నా వాడి ఆలోచన అంతా నీపైనే ఉంటుంది. వాడు మూర్ఖుడు. అదీగాక వాడి కొడుకుని తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకున్నావట. నాకెందుకో ప్రమాదం అనిపిస్తుందిరా. ఇందాక పిల్లలు తోట వైపు వెళ్ళడం చూశాను. వాళ్ళని అలా తోడు లేకుండా పంపడం ప్రమాదం కాదా? అవునరా, నువ్వు చెప్పింది నిజమే. భూపతి ఆగు, నేను వస్తాను. నేను వెళ్తాను, నువ్వు నేరుగా ఇంటికి వచ్చేసే. సరే. డ్రైవర్ పోనీ. ఇదిగో మన తోటలోకి వచ్చేసాం. అదిగో అది సపోటా తోట. ఇదిగో ఇది మామిడి తోట. అది జామ తోట. ఫనీ, జామకాయలు ఇంకా పళ్ళు పండలేదు. పండిన తర్వాత వచ్చి తిందాం. సరే, ఇదిగో ఇటు 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 వెళ్దాం. అదిగో మామిడి తోట. అటు పక్క వెళ్దామా? పదండి. ఇదిగో ఇదే మామిడి తోట. అన్నయ్య మామిడి పళ్ళు. అన్నయ్య నాకు అది కోసివా? ఏ దాదా? అది. అన్నయ్య రాయితో కొట్టుకు, చెట్టుకి కొయ్యవా ప్లీజ్? సరే. ఆ పండు నాకే. సరే. అన్నయ్య, అన్నయ్య దెబ్బ తగిలిందా అన్నయ్య? పెద్ద దెబ్బ తగిలిందా? అయ్యో, రక్తం కారుతుంది అన్నయ్య.
జాగ్రత్త అన్నయ్య. మీనాక్షి ఇదిగో తీసుకో. ఈ పండు వల్లే మా అన్నయ్యకి దెబ్బ తగిలింది. ఈ పండు నేను ఎప్పుడు తిన్ను. అన్నయ్య, పరిగెత్తండి, ఎవరు నువ్వు? ఆగ్రా! రేయ్! రేయ్! నాన్నగారు, అయ్యగారు, నాన్నగారు. మీనా, బాలు, ఏం అవ్వలేదుగా? నీకేం అవ్వలేదుగా? రాస్కల్. పదండి, ఇంటికి వెళ్ళిపోదాం. దొరికితే అంత చూసేవాడిని. ఎక్కడమ్మా? నెమ్మదిగా పోనీ. వద్దు. బాలు నొప్పిగా ఉందా? లేదురా. వీణ్ణి మరొకసారి బయటికి తీసుకెళ్లి కాళ్ళు చేతులు విరగొట్టేసే. అప్పుడు నీకు హాయిగా ఉంటుంది. నేనేం విరగొట్టించలేదండి. అసలు వాళ్ళని తోటల చుట్టూ ఊరు చుట్టూ తిరుగుదామని చెప్పింది నువ్వే కదరా. మీరంతా మొరటి మనుషులరా. దెబ్బలు తింటారు, దెబ్బలు కొడతారు. నా మనవుడు అలాంటి వాడు కాదు. ఏదో లేని మా అబ్బాయి జాలిపడి ఇంట్లోకి తీసుకొస్తే నా కోడలు భోజనం పెడుతుంది. దాంతో సరిపెట్టుకో. అంతేకాని నీ పనికి మాలిన ఆలోచనలతో మా పిల్లల్ని రోడ్ల చుట్టూ తిప్పాలని చూసావో నిన్ను నేను రోడ్డు మీదకి ఇడ్చేస్తాను. నానమ్మ, ఏంటే? తోటకెళ్దామని అడిగింది నేనే, అన్నయ్యని పండు కావాలని అడిగింది నేనే. అనవసరంగా ఫన్నీని ఎందుకు తిడుతున్నావు? మీనా, మీకు ఆ పండ్లు కావాలనుకుంటే తీసుకురావడానికి మన ఇంట్లో పని మనుషులు ఉన్నారు కదా. ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. అయినా ఇలాంటి వాళ్ళతో ఆటలేమిటే నీకు? నువ్వు అన్నయ్య కలిసి ఆడుకోండి. సరిపోకపోతే మన రాఘవతో భూదేవితో కలిసి ఆడుకోండి. మధ్యలో వీడితో మీకు స్నేహం ఏమిటి? నానమ్మ ప్లీజ్, ఫన్నీని ఏమి అనకు. అవునులే, దుష్టులకు దూరంగా ఉండమని నేను చెప్తుంటే మీ నాన్న వినలేదు. ఇప్పుడు మీరు కూడా అలాగే తయారయ్యారు. ఫన్నీ మంచోడు నానమ్మ. నార్మై, అప్పుడే నన్ను ఎదురుస్తున్నావంటే అంతా వీడి వల్లే కదూ. ఇక మాటలు అనవసరం. ఈ రోజు నుండి మీ ఇద్దరు బయటికి వెళ్ళినా, రాసుకొని పూసుకొని వీడితో తిరిగినా నేను ఊరుకునేది లేదు. రే, 4 ముద్దలు పడేస్తారు, తిని ఒక మూలన పడుండు. అంతకు మించి వీడికి ఇంట్లో చోటిచ్చారో తప్పు చేసింది మేము, తిట్లు తిన్నది నువ్వు. సారీ ఫన్నీ. అవును ఫనీ, మా నానమ్మ తరపున నేను సారీ చెప్తున్నా. నాకు చిన్న దెబ్బ తగిలినా మా నానమ్మ తట్టుకోలేదు, అందుకే అలా అంది. మా నానమ్మ అన్న మాటలకి నువ్వు బాధపడవు కదూ?
జీవన నాటకమేదైనా ఆ దేవుడు ఆడే ఆటేరా దైవాలే మెచ్చే అందాలు మన బాంధవ్యాలు ధర్మాన్ని నిలిపే మార్గాలు మన పెద్దరికాగలే చేరువై ప్రేమలే దూరమై కొనసాగే పెద్దరికం ఈ జీవన నాటకమేదైనా ఆ దేవుడు ఆడే ఆటేరా మన బాంధవ్యాలు దైవాలే మెచ్చే అందాలు మన పెద్దరికాలు ధర్మాన్ని నిలిపే మార్గాలు పమబని పమబని పమగా పమబని పమబగా పమబని పమబని పమగా పమబని పమబగా చెట్టు పూతోట పెరిగిన పరిమళించున పూతీరుగా మంచి గంధమును చితిలో కాల్చిన మధుర వాసనలు రాకుండునా ఎండమావిని నమ్ముకుంటే దాహమే తీరునా పండుటాకులు రాలకుంటే కొమ్మ చిగురించునా నింగి తానై మెరిసే మట్టి మొలకై మురిసే సంద్రం అలలా ఎగసే అందంగా చినుకే వరదై పొంగే వరదే నదిలా సాగే నదులే సాగరమయ్యే చిత్రంగా ఇది పైవాడి ఘటన ఈ జీవన నాటకమేదైనా ఆ దేవుడు ఆడే ఆటేరా దైవాలే మెచ్చే అందాలు మన బాంధవ్యాలు ధర్మాన్ని నిలిపే మార్గాలు మన పెద్దరికాలు